సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో గడీల పాలన సాగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అసలు చార్మినార్ ఎందుకు కట్టారో కేసీఆర్ కు తెలుసా అని ఎమ్మెల్యే భూపతి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కేసీఆర్ ఆంధ్ర ఇంజనీర్ కి ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్ర పాటకు ఆంధ్ర వ్యక్తి సంగీతం సమకూరిస్తే కేసీఆర్ తప్పుపట్టడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని చెప్పారు. ఇక రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ ఉద్యమ స్థూపం ఉండాల్సిందేనని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తేల్చి చెప్పారు. ఒక ఎపిడమిక్ వస్తే అది తగ్గిపోయాక కట్టి దానికి చరిత్ర లేదు. అది హైదరాబాదుకు అంటే దాని ఇది కాదు, అది ఉద్యమం కాదు. అది అదేవిధంగా ఇవాళ కాకతీయులు కూడా అది రాజరిక పోకడాలు. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం ఏంది, తెలంగాణ ఈ ప్రపంచానికి పరిచయం అయిందే ఉద్యమాలతోని. గతంలో నిజాం ప్రభుత్వాన్ని పారదోలడానికి చేసినటువంటి సాయుధ పోరాటం అయితేనేంది, 69లో తెలంగాణ ఉద్యమం మొదటి దశ ఉద్యమం అయితేంది, ఇప్పుడు రెండో దశ మలి దశ ఉద్యమం 2001 అయితేంది. ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమాల గడ్డ. దాని ద్వారానే తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో ఇలా మనకు ఒక చరిత్ర, మనకు గుర్తింపు వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన అక్కడ నుండి ఉన్న చిహ్నాలన్నీ కూడా రాజరిక పోకడలు ఉన్నాయి. మన ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన